ప్రపంచం మనకి ఈమెయిల్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసి లేనిపోని రోగాల్ని తెచ్చిపెడితే మనం మాత్రం ప్రపంచానికి సంపూర్ణ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ప్రసాదించే యోగాను పరిచయం చేశాం. అందుకే యోగాను ఇప్పుడు అంతర్జాతీయ సమాజం అక్కును చేర్చుకుంటోంది. యుగ యుగాలు భారత్లో వర్ధిల్లిన యోగాను తమది చేసుకుని యోగ బాటలో అడుగులేస్తోంది. సనాతన సంప్రదాయంలో ఓ ప్రధాన భాగమైన యోగాన్ని శాస్త్రీయంగా క్రోడీకరించినది పతంజలి. తొలినాళ్లలో రాజకుటుంబాలకే పరిమితమైన యోగా సామాన్యుడికి అందుబాటులోకి వచ్చింది ఈ యోగ సూత్రాల వల్లనే. అలాంటి యోగాను విశ్వవ్యాపితం చేసిన ఘనత మాత్రం నరేంద్ర మోడీదే. అంతర్జాతీయ యోగా దినోత్సవం అన్నది మోడీ సాధించిన అతి గొప్ప సాంస్కృతిక విజయం. ఈ విజయంతో భారతీయ ధర్మాన్ని, సంస్కృతిని ప్రపంచమంతా అనుసరిస్తోంది. ఇస్లామిక్ దేశాలు కూడా యోగాను పాటిస్తున్నాయంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏ స్థాయిలో సఫలమైందో అర్థమవుతుంది. ఒక్క ఇస్లామిక్ దేశాలే కాదు, చైనా లాంటి మాండరిన్ దేశాలు కూడా యోగాను తమదిగా చేసుకున్నాయి. చైనాయే కాదు, భారతీయత అంటే పెద్దగా అవగాహన లేని దేశాలు కూడా యోగాను అనుసరిస్తున్నాయి. ఇంత శాస్త్రీయంగా యోగాను ఒప్పించిన ఘనత నరేంద్ర మోడీదే. నిజానికి ఇది మోడీకి పెద్ద సోషల్ అచీవ్మెంట్. దేశాలే కాదు, అంతర్జాతీయ సమాజానికి ప్రతీక అయిన ఐక్యరాజ్య సమితిలో కూడా యోగా దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇంతలా భారతీయ ఆత్మకు అంతర్జాతీయ వేదికపై తగిన గౌరవాన్ని దక్కించేలా చేశారు నరేంద్ర మోడీ. నిజానికి యోగా అంటే ప్రపంచమంతా తెలిసినా దానికంటూ ఓ గుర్తింపు లేదు. కానీ అంతర్జాతీయ యోగా దినోత్సవంతో యోగాకున్న గౌరవం ద్విగుణీకృతమైంది. ప్రపంచమంతా దాన్ని అనుసరించడంతో ఆ గౌరవం మరింత పెరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా గౌరవించారు. ప్రకృతితో సమ్మిళితమైన యోగాను ప్రకృతి ఒడిలోనే విభిన్నంగా నిర్వహించారు. పార్కుల్లోనే కాదు, పర్వతాలపైన యోగాసనాలు వేశారు. చైనాలో గాజు పలకల వంతెనపై యోగాసనాలేసి అబ్బురపరిచారు. నేల మీదే కాదు, నీటిపైన యోగాసనాలు వేసి ఆశ్చర్యపరిచారు. ఎముకలు కొరికే చలిలో కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. అంటార్కిటికాలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం అద్భుతం. నేల, నీరుతో పాటు నింగిలో కూడా యోగా డే వేడుకల్ని నిర్వహించారు. స్పైస్ జెట్ ప్రయాణికులు భూమికి 33,000 అడుగుల ఎత్తులో విమానంలోనే యోగా చేశారు. ఇక దేశ విదేశాల్లో కూడా యోగా డేను నభూతో నభవిష్యత్ అన్నంతగా రూపొందించారు. ప్యారిస్ లోని ఈఫిల్ టవర్ సమీపంలో భారత ఎంబసీ నిర్వహించిన యోగా ఈవెంట్ అద్భుతంగా సాగింది. ఇక రష్యాలో కూడా భారత రాయబార కార్యాలయం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించింది. ఇక న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో ఉదయం 5:30 నుంచే యోగాసనాలు మొదలు పెట్టేశారు అమెరికన్లు. గతేడాది 17,000 మంది ఇక్కడ యోగాసనాలు వేస్తే ఇప్పుడు అంతకన్నా ఎక్కువ మంది హాజరయ్యారు. ఇలా ప్రపంచమంతా యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. భారత్లో కూడా ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు, యోగా శిక్షకులు, నటీమణులు యోగా డే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఇలా మన యోగా క్రియకు అంతర్జాతీయ ఖ్యాతిని అందించిన ఘనత మోడీకే దక్కుతుంది. ఈ యోగా దినోత్సవంతో భారతీయ సంస్కృతికి అంతర్జాతీయ ఆమోదాన్ని పొందేలా చేశారు మోడీ. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.